శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. నామినంది అడిగల్ నాయనారు. నవరసభరితం నాయనార్ల చరితం. పాడి పంట ఈ రెండు ఆ రాజ్యానికి రెండు కళ్ళు. పవిత్రమైన కావేరీ నదీ జలాల వరవడిలో చోళరాజ్యం పునీతమైంది. అలాంటి దేశంలో ఏమప్పేరూరు అనే గ్రామం ఒకటి. ఈ గ్రామంలో ఉండే విప్రులు వల్లించే వేదఘోషల వలన వీధులన్నీ మంత్రబద్ధమై ఉంటాయి. వీరు సాగించే యజ్ఞాల ద్వారా ఉత్పన్నమైన ధూమం ఆకాశాన్ని చేరుకొని మేఘాలై అవే తిరిగి వర్షాలుగా నేలపై పడి చాలినంత పంటసిరిని కురిపిస్తాయి. పచ్చని గడ్డిని కడుపారా మేస్తాయి అక్కడి పశువులు. వలసినంత మేసి కావలసినన్ని పాలను తమ పొదుగుల్లో నింపుకొని కడివెడన్ని పాలనిస్తాయి. ఆ గ్రామంలోని భవనాలు ఎత్తుగా గగనతలాన్ని చుంబిస్తుంటాయి. అటు ఆధ్యాత్మికంగానూ ఇటు ఆర్థికంగానూ ఆ గ్రామం అలరారుతోంది. అలాంటి ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు నామినంది అడిగల్. వైదిక విధులను యథావిధిగా నిర్వహిస్తూ వేదమే సత్యంగా భావించి శాస్త్ర పద్ధతుల్ని పాటిస్తూ ఊరివారందరికీ ఆదర్శవంతుడిగా పేరు తెచ్చుకున్నాడు నామినంది. ఈ గ్రామానికి కొద్ది దూరంలో తిరువారూరు ఉంది. కాలినడకన పెడితే దాదాపు 2 గంటలు పడుతుంది. అయినా క్రమం తప్పకుండా ప్రతిరోజు నామినంది అక్కడ నెలకొన్న శివాలయానికి వెళ్ళేవాడు. ఎందుకంటే ఆ ఆలయంలోని వల్మీకనాథుడే నామినందికి ఆరాధ్య దైవం. 6 అయినా ప్రతిరోజు అక్కడకు వెళ్ళి శివుణ్ణి అర్చించేవాడు. మనిషిగా జన్మించినందుకు జన్మ సార్థకం కావాలంటే ఈశ్వర సేవే పరమావధిగా భావించాడు నామినంది. అందుకే రోజుకో రకంగా వల్మీకనాథుణ్ణి అర్చించేవాడు. ఇలా ప్రతిరోజు తిరువారూరు శివుణ్ణి ఎలా అర్చించాలో ఆలోచించి అతని మనస్సుకు నచ్చిన రీతిలో పూజించేవాడు. ఒకరోజు ఆలయమంతా దీపాలు వెలిగించి ఆ కాంతిలో ప్రకాశిస్తున్న దైవాన్ని తనివి తీరా చూడాలనుకున్నాడు. అప్పటి వరకు తన ప్రకాశంతో వెలుగు నింపిన భాస్కరుడు పశ్చిమాద్రికి చేరుకోబోతున్నాడు. పట్టణంలోకి వెళ్ళి దీపాలు వెలిగించేందుకు నెయ్యి తీసుకువచ్చేసరికి బాగా చీకటి పడిపోతుందనుకొని ఆలయానికి దగ్గరలో ఉన్న ఇంటికి వెళ్ళి, అయ్యా, ఆలయంలో దైవానికి దీపాలు వెలిగించేందుకు కొంచెం నెయ్యి ఇవ్వండి అని ఆ ఇంటి వారిని ప్రార్థించాడు. దురదృష్టవశాత్తు ఆ ఇల్లు శివారాధనను ద్వేషించే జైన మతానికి చెందిన వారిది. ఈ విషయం నందికి తెలియదు. దాంతో నామినందిని అవహేళన చేస్తూ పరిహాసం చేశారు. కంటిలో నిప్పునుంచుకున్న పరమశివునికి మానవమాత్రుడివి నువ్వు దీపం పెట్టడం సూర్యుని ముందు డ్యూటీ పెట్టినట్లేనని వెక్కిరించారు. అయినా నీకు దీపాలు పెట్టాలని ఉంటే నీళ్లతో దీపాలు వెలిగించాలని నవ్వుతూ మాట్లాడారా జైన మూర్ఖులు. ఈ మాటలు వినగానే నంది అడిగళ్లకు చిన్నతనం అనిపించింది. హృదయం ఆవేదనతో కుమిలిపోయింది. దుఃఖిస్తూ గుళ్ళోకి వెళ్ళి పరమశివుని ప్రార్థింపసాగాడు. పరమశివుని హృదయం ద్రవించింది. దాంతో అశరీరవాడి రూపంతో నామినందితో, భక్త, వారు చెప్పినట్లు నిజంగానే నీవు నీరు తెచ్చి ఆ నీటితోనే దీపాలు వెలిగించు అని సూచించాడు మహాదేవుడు. ఆ మాటలు విన్న నామినంది పరమానందభరితుడయ్యాడు. వెంటనే ఆలయంలో ఉన్న బావిలో నీటిని తోడి ఆ నీళ్లతో దీపాలన్నీ వెలిగించాడు. చిత్రం, నూనెతో ఎంత దేదీప్యమానంగా వెలుగుతాయో అంతకంటే ప్రకాశవంతంగా ఆలయ దీపాలన్నీ వెలిగాయి. ఈ అద్భుతాన్ని చూచి వెక్కిరించిన జైనులందరూ
ఆశ్చర్యచకితులయ్యారు. అప్పటి నుంచి నంది అడిగల్ ప్రతిరోజు కూడా ఇదే తీరులో నీటితో దీపాలు పెట్టనారంభించాడు. నామినంది ఇలా నీటితో దీపాలు వెలిగిస్తున్న సంగతి చోళరాజుకు తెలిసింది. వెంటనే నామినంది మహత్యాన్ని విని అతడినే ఆ ఆలయానికి అధికారిగా నియమించాడు. చోళరాజు ప్రతి ఏడు ఈ ఆలయంలో ఉత్తర ఫల్గుణి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేవాడు. అలాగే ఆ ఏడు కూడా ఉత్సవాన్ని నామినంది ఆధ్వర్యంలో జరిపేందుకు నిర్ణయించుకున్నాడు. నామినంది ఈ ఉత్సవం రోజున కూడా గంగను శిరస్సుపై ధరించిన శివుని ఆదేశం మేరకు తన కలశంలో ఉన్న నీటిని దీపాల ప్రమిదల్లో నింపి ఒత్తివేసి వెలిగించాడు. ఒత్తులు దేదీప్యమానంగా వెలిగాయి. ఆ దీపంతో ఆలయంలోని మిగిలిన దీపాలు కూడా వెలిగించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. జ్యోతులు ప్రజ్వలిల్లాయి. అలాగే ఈ సందర్భంగా గుళ్ళోని ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తిరువారూరు వరకు తీసుకువెళ్ళేవారు. ఆనవాయితీ ప్రకారం ఈ ఏడు కూడా అలానే ఊరేగింపు ఆరంభించారు. ఆ ఊరేగింపునకు ఊరు ఊరు తరలివచ్చి దైవ దర్శనం చేసుకునేవారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన అన్ని కులాల వారు గుంపుగా చేరి దైవ దర్శనం చేసుకునేవారు. ఊరేగింపు ముగిసింది. ఉత్సవ విగ్రహాన్ని తిరిగి ఆలయంలో ఉంచారు. ఆలయం పనులు పూర్తయిన తర్వాత నామినంది ఇంటికి వచ్చాడు. ఇక్కడే చిన్న పొరపాటు చేశాడు నామినంది. అక్కడ ఊరేగింపులో అన్ని కులాల వారిని ముట్టుకొని వచ్చానని, దాంతో తను అపవిత్రుడైనట్లు భావించి ఇంటి లోపలికి వెళ్ళి దేవుణ్ణి అర్చించకుండా నిద్రపోయాడు. అయితే అసలు ఇంటికి రాగానే భార్యతో స్నానానికి నీళ్లు పెట్టించి స్నానం చేసి లోపలికి వెడదామనుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఊరంతా తిరిగి అలసిపోవటంతో నిద్ర ముంచుకొచ్చింది. నిద్రలో పరమేశ్వరుడు కనిపించి అతనితో ఇలా అన్నాడు: నంది, తిరువారూరులో పుట్టిన వాళ్ళంతా నాకు చెందినవారే. వారంతా నా సేవకులే. వాళ్ళని నీవు అపవిత్రంగా భావించి తప్పు చేశావు. ఈ విషయాన్ని నీకు నిరూపిస్తాను పద అన్నాడు. నంది అడిగళ్ళు ఆశ్చర్యపోతూ నిద్రలేచాడు. ఇదంతా భార్యకు చెప్పాడు. తనలోని చెడ్డ ఆలోచనకు బాధపడ్డాడు. వెంటనే ఇంట్లోకి వెళ్ళి దేవుణ్ణి అర్చించాడు. ఆ మర్నాడు తెల్లవారగానే తిరువారూరు వెళ్ళాడు. అక్కడ తనకి అంతా శివమయంగా కనిపించింది. అక్కడ పుట్టిన వాళ్ళంతా శివస్వరూపులుగానే అనిపించారు. అందరూ శివరూపంలోనే ఉన్నారు. ఇదంతా పరమేశ్వరుడు లీల అని నంది గ్రహించాడు. తన అపరాధాన్ని మన్నించమని పరమేశ్వరుణ్ణి పరిపరి విధాలుగా ప్రార్థించాడు. అంతేకాదు, ఆనాటి నుంచి తన నివాసాన్ని తిరువారూరుగా నిశ్చయించుకొని అక్కడే నివసించటం ఆరంభించాడు. అక్కడ శివుణ్ణి, శివభక్తులను నియమనిష్టలతో కొలుచుకునేవాడు. అతని భక్తి తత్పరతను చూచి అందరూ ఆయన్ను అనిపోన్ అంటే మేలిమి బంగారంగా వ్యవహరించేవారు. జీవించినంతకాలము శివభక్తిలో జీవించి అంత్యదశలో శివసాయుధ్యాన్ని పొందాడు. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.